నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ. నేను జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను మీకు ఈరోజు చెప్పబోయే పాఠ్యాంశం పేరు 9th క్లాస్లోని మొదటి యూనిట్ కణ నిర్మాణము మరియు విధులు. కణం, ప్రతి జీవి యొక్క దేహం అనేది కణము చేతనే నిర్మించబడి ఉంటుందని మనకు తెలుసు. మనం ఇదివరకే 8th క్లాస్ బయాలజీలో కణం యొక్క ఉనికి, చరిత్ర, కణాన్ని ఎవరు కనిపెట్టారు, ఏ విధంగా కనిపెట్టడం జరిగింది, కణం యొక్క రకరకాల అన్వేషణలు, కణం గురించి రకరకాల శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి పరిశోధనలు, తర్వాత రకరకాల ఆకారాల్లో ఉండే కణాల యొక్క రకరకాల పరిమాణాలు, అండ్ రకరకాల అంటే ఎక్కడ జీవులు, బహుకణ జీవులు, ఇలాంటి అనేక విషయాల గురించి మనము ఇదివరకే 8th క్లాస్ నందు మనము చదువుకోవటం జరిగింది. ఒకసారి వాటిని గుర్తు తెచ్చుకోండి. మనము ఉల్లిపొర కణాల్లో కానీ చెంప కణాల్లో కానీ కణాలు ఏ విధంగా ఉంటాయో ప్రయోగాలు చేయడం జరిగింది. కణాలు కొన్ని గుండ్రంగా ఉంటాయని, కణాలు కొన్ని పొడుగ్గా ఉంటాయని, కొన్నేమో మనకు వృక్షాకారంలో ఉంటాయని, కొన్నేమో నక్షత్రాకారంలో ఉంటాయని, కొన్నేమో ఇలా సర్పిలాకారంలో ఉంటాయని కూడా మనము తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ కణాన్ని మనము పరిశీలించడానికి మనము తొలినాళ్ళలో సింపుల్ మైక్రోస్కోప్, సరళ సూక్ష్మదర్శిని మనము వినియోగించడం జరిగింది. తర్వాత శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాల ఫలితంగా కాంపౌండ్ మైక్రోస్కోప్, సంయుక్త సూక్ష్మదర్శిని మనము తయారు చేశారు. దానిలో మనము కణం గురించి, కణంలోని భాగాల గురించి, కణకవచము, ప్లాస్మా పొర, కణాంగాలు తదితర అనేక అంశాలను వారు పరిశీలించడం జరిగింది. అయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత మాత్రమే కణం లోపల ఉండేటువంటి అన్ని రకాల భాగాలను, కణాంగాలను మనం స్పష్టంగా చూడటం జరిగింది. ఆ విధంగా శాస్త్రవేత్తలు కణాన్ని అధ్యయనం చేసిన తర్వాత వాటి అధ్యయనం చేస్తూ మొక్కల, జంతువుల యొక్క రకరకాల భాగాలను వారు పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో భాగంగా వారు వాటి యొక్క చిత్రాలు గీయటము, వాటి యొక్క ఫోటోగ్రాఫ్స్ అంటే ఛాయాచిత్రాలను గీయటము, నమూనాలు తయారు చేయటం జరిగింది. ఈ అన్ని రకాల అధ్యయనాల ఫలితంగా మనకు ప్రస్తుతము కణం గురించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. వీటి ఆధారంగా మనము నమూనా కణం ఏ విధంగా ఉంటుందో మనము తెలుసుకుందాం. నమూనా కణాలు అనేవి 2 రకాలు. ఒకటి నమూనా జంతు కణము, ఇంకొకటి నమూనా వృక్ష కణం. వీటిని నమూనా కణం అని ఎందుకంటాము అంటే, ఉదాహరణకు మీరు చూసినట్లయితే వృక్ష దేహంలో రకరకాల భాగాలు ఉంటాయి. అంటే కాండాలు, పత్రాలు, వేళ్ళు, రకరకాల భాగాలు ఉంటాయి. ఈ రకరకాల భాగాల్లో ఉండే కణాలు అనేవి అన్నీ కూడా ఈ విధంగా మనకు నమూనా వృక్షకణంలో చూపెట్టిన ఈ విధంగానే ఉండాలన్నటువంటి ఎలాంటి నియమమేమీ లేదు. అవి ఇలాగే ఉండవచ్చు, లేదా రకరకాల ఆకారాలు ఉండవచ్చు, ఈ బొమ్మలు చూపించిన భాగాలే ఉండవచ్చు, లేదా ఇంకా వేరే భాగాలు కూడా వాటిలో ఉండవచ్చు. అయినప్పటికీ దాదాపుగా అన్ని భాగాలకు సరిపోలటువంటి భాగాలతోటి నమూనా మనము తయారు చేయడం అంటే వాటిని ఏర్పరచుకోవడం జరిగింది. వీటి అధ్యయనం ద్వారా మనం దాదాపుగా ఒక నమూనా వృక్షకణంలో కానీ జంతు కణంలో కానీ ఆ కణం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అందులోని భాగాలు ఏ విధంగా ఉంటాయో మనము తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చూసినటువంటి కణ భాగాలు అంటే పటాలు, ఇదొకటి నమూనా జంతు కణము, ఇది నమూనా వృక్షకణము. నమూనా జంతు కణాన్ని ఒకసారి మనము పరిశీలించినట్లయితే మనకు కనబడే భాగాలు చూసినట్లయితే ఫస్ట్ ఈ కణాన్ని కప్పి ఉంచి వెలుపలి భాగంలో, బయటి భాగంలో పల్చటి పొర ఉంటుంది. దీన్ని ప్లాస్మా పొర అని అంటారు. తర్వాత లోపల అంతా కూడా ఒక చిక్కటి పదార్థంతో నిండి ఉంటుంది కణం అనేది. ఈ చిక్కటి పదార్థాన్ని ఏమంటారంటే కణద్రవ్యము అని అంటారు. ఈ కణద్రవ్యంలో తేలియాడుతూ రకరకాల కణాంగాలు, సూక్ష్మంగా ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలు ఉంటాయి.
ఆ నిర్మాణాలను ఏమంటామంటే కణాంగాలని పిలుస్తాం. అందులో ప్రస్ఫుటంగా మధ్య భాగంలో కేంద్రకం, ఈ కేంద్రకంను ఆనుకొని ఒక వల మాదిరిగా విస్తరించినటువంటి ఒక భాగము, దీన్ని ఏమంటామంటే అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం. తర్వాత మైటోకాండ్రియాలు. అండ్ పై భాగంలో చూసినట్లయితే మీకు సెంట్రియోల్ అనబడే కణాంగాలు, గాల్జీ సంక్లిష్టము, లైసోజోములు అండ్ రైబోజోములు. నెక్స్ట్ చిన్నవి పెరాక్సిజోములుగా పిలువబడే కణాంగాలు మనకు అగుపిస్తాయి. ఇది నమూనా జంతుకణం యొక్క నిర్మాణం. ఇది నమూనా వృక్షకణం యొక్క నిర్మాణం. దీని నిర్మాణం ఒకసారి చూసినట్లయితే మనకు కణానికి బయట వైపున చూసినట్లయితే మీరు కణాన్ని బయట కప్పి ఉంచి ఒక మందంగా ఉండే పొర ఉంటుంది. దీన్ని మనము కణకవచం అనే పేరుతో పిలుస్తాం. దీనికి దిగువన మనకు ప్లాస్మా పొర ఉంటుంది. ఇక్కడ మీరు నమూనా జంతుకణంతో పోల్చినట్లయితే నమూనా వృక్షకణంలో అదనంగా ప్లాస్మా పొరకు బయట వైపున మందపాటి పొర, అది కణకవచం అనేది ఉండటం దీని యొక్క ప్రత్యేక లక్షణం. ఈ ప్లాస్మా పొరకు దిగువన మొత్తం ఒక చిక్కటి పదార్థం అనేది ఇందులో నిండి ఉంటుంది. దీన్ని కణద్రవ్యం అనే పేరుతో మనం పిలుస్తాం. ఈ కణద్రవ్యంలో తేలియాడుతూ రకరకాల కణాంగాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చాలా పెద్దదిగా కనిపించినటువంటి భాగము, నిర్మాణము, దీన్ని రిక్తిక అని పిలుస్తాను. ఆ తర్వాత ఒక కేంద్రకం, కేంద్రకాన్ని ఆనుకొని అంతర్జీవ ద్రవ్యజాలం, లోపల గాల్జీ, ఇంకా తర్వాత గాల్జీ సంక్లిష్టము అండ్ తర్వాత హరిత రేణువులు, మైటోకాండ్రియాలు అండ్ రైబోజోములు తదితర అంశాలు అనేవి దీనిలో మనం చూడటం జరుగుతుంది. ఇవి రెండింటినీ మనం పరిశీలించిన తర్వాత కొన్ని కణాంగాలు అనేవి జంతు కణంలో ఉంటాయి, వృక్షకణంలో కూడా ఉంటాయి. వాటిని గుర్తిస్తే చూడండి, అందులో ముఖ్యంగా ప్లాస్మా పొర కానీ అండ్ గాల్జీ సంక్లిష్టం కానీ, తర్వాత లైసోజోములు కానీ, మైటోకాండ్రియాలు, అంతర్జీవ ద్రవ్యజాలము, తదితర కణాంగాలు అనేవి రైబోజోములు, ఇలాంటి కణాంగాలు అనేవి జంతు కణంలో ఉంటాయి మరియు వృక్షకణంలో ఉంటాయి. కానీ కొన్ని కణాంగాలు మాత్రము కేవలము జంతు కణంలో మాత్రమే ఉంటాయి. అవి ఉదాహరణకు దీనిలో సెంట్రియోల్స్ అనేవి కేవలము జంతు కణంలో మాత్రమే కనబడే కణాంగాలు. అండ్ వృక్షకణంలో మనకు ప్రత్యేకించి దీనిలో మాత్రమే అనిపించే కణాంగాలు ఏంటి అంటే హరిత రేణువు అండ్ తర్వాత రిక్తికలు అండ్ కణాన్ని కప్పి ఉంచేటువంటి మందపాటి పొర కణకవచం. ఇది జంతు కణానికి వృక్షకణానికి మధ్య ఉన్నటువంటి భేదాలు. ఇప్పుడు మనము కణంలోని కొన్ని ముఖ్య భాగాలను పరిశీలిద్దాం. అవి ప్లాస్మా పొర, కణకవచం మరియు కేంద్రకం. ముందుగా ప్లాస్మా పొరను మనం పరిశీలిద్దాం. ప్లాస్మా పొరను మనము పరిశీలించడానికి ఒక కృత్యం చేయాల్సి ఉంటుంది. ఆ కృత్యము మనము రియోడిస్కాలర్ అనే ఒక మొక్క పత్రాన్ని మనం సేకరించి ఆ పత్రాన్ని రెండుగా చీల్చాల్సి ఉంటుంది. అలా చీల్చినప్పుడు లేత రంగులో ఒక పల్చటి పారదర్శకంగా ఉండే ఒక పొర మనకు వస్తుంది. ఈ పొరను మనము స్లైడ్ పైన వేసుకొని దాన్ని మనము ఒక 1-2 డ్రాప్స్ దానిపైన నీటి చుక్కలు వేసి దాన్ని మైక్రోస్కోప్ దిగున మనం పరిశీలించినట్లయితే కణాలు మనకి ఈ విధంగా కనబడతాయి. కణాన్ని ఆవరించి కణకవచము అండ్ కణం లోపల మనకు కణద్రవ్యం అనేది అనిపిస్తుంది. ఇప్పుడు అదే ఆ స్లైడ్ పైన ఉండే ఆ పదార్థము
పైనే 1 లేదా 2 చుక్కల ఉప్పు ద్రావణం వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు దాన్ని కదపకుండా అలాగే ఉంచి ఆ తర్వాత దాన్ని మైక్రోస్కోప్ లో పరిశీలించినట్లయితే మనకు రియోడిస్కాలర్ పత్రంలో ఆ పల్చడి పొరలో కణాలు ఈ విధంగా కనిపిస్తాయి. కారణం ఏంటంటే కణాల్లో అంటే ఏ విధంగా అంటే దీని లోపల మన కణాల లోపల గుండ్రటి ఒక ముద్దలాగా ఒక లోపలి భాగం అనేది సంకోచించబడి కనిపిస్తాయి. కారణం ఏంటంటే కణం లోపల ఉండేటువంటి నీరంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల కణాల అనేది ఒక ప్రక్రియ కోశిక ద్రవ్య సంకోచం అవి లోనై ఇదంతా బయటికి వెళ్ళిపోయి లోపల ఒక ముద్దలాగా మనకు కనిపిస్తుంది. ఇది కణద్రవ్యం. ఈ కణద్రవ్యాన్ని కప్పి ఉంచి బాహ్యపు అంచు ఒక పల్చటి పొర మనకు కనబడుతుంది. దీన్ని మనము ప్లాస్మా పొర అని పిలుస్తాం. ఈ విధంగా మనము రియోడిస్కాలర్ పత్రంలో మనము ప్లాస్మా పొరను మనము పరిశీలించడం జరుగుతుంది. ఇక మనము ప్లాస్మా పొర అనేది ఏమేమి విధులు నిర్వర్తిస్తుందో తెలుసుకుందాం. ప్లాస్మా పొర అనేది కణాన్ని కప్పి ఉంచి ఒక బయట కప్పి ఉంచి కణానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. అండ్ కణం లోపలి పరిసరాలను బాహ్య పరిసరాలతో అది వేరుపరుస్తుంది. అలా వేరుపరిచి లోపలి భాగానికి అది రక్షణనిస్తుంది. అండ్ కణం లోపలికి ఏ పదార్థమైన రావాలన్నా లోపల ఉండే ఏ అనుఘటకాలు కానీ మూలకాలు కానీ బయటికి వెళ్ళాలన్నా అది కేవలము ప్లాస్మా పొర ద్వారా మాత్రమే బయటికి వెళ్తాయి. కాబట్టి ఈ విధంగా పదార్థాలు అనేవి లోపలికి రావటము బయటికి వెళ్ళడం అనే ఒక ప్రక్రియ రవాణాలో ప్లాస్మా పొర అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా కణం లోపల రకరకాల మూలకాలు కానీ పదార్థాలు కానీ వాటి యొక్క ఒక స్థాయిలో వాటి గాఢత స్థాయి అనేది ఒక నిర్దేశించబడి ఉంటుంది. ఆ గాఢత స్థాయి అనేది మించకుండా రకరకాల పదార్థాలు అనేవి మోతాదులో ఉంచేందుకు అవి దాన్ని ఏమంటామంటే సమతా స్థితి అనే స్థితి నిర్వహణలో కూడా మనకు ప్లాస్మా పొర అనేది ముఖ్య పాత్రను వహిస్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో కేవలం కణానికి మాత్రమే కణం లోపలికి ఏవైతే అవసరమవుతాయో కొన్ని నిర్దేశించబడిన పదార్థాలు మాత్రమే లోపలికి రావడం సంభవిస్తుంది. ఇలాంటి ధర్మం అనేది ప్లాస్మా పొరను కలిగి ఉంటుంది. ఆ ధర్మాన్ని ఏమంటామంటే విచక్షణ స్థరం అనే పేరుతో పిలుస్తాం. సెలెక్టివ్ పర్మియబిలిటీ ఆంగ్లంలో పిలుస్తాం. సో ఈ విధంగా ప్లాస్మా పొర అనేది రకరకాల ప్రక్రియల విధుల నిర్వహణలో మనకు ఉపయోగపడుతుంది. తర్వాత తదుపరి అంశము కణకోశం. కణకోశం అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కేవలము వృక్షకణాన్ని మాత్రమే ఆవరించి ఉండేటువంటి ఒక మందపాటి పొరను మనము బయటకు ఉండే పొరను ఏమంటామంటే కణకోశంగా పిలుస్తాం. ఈ కణకోశం అనేది ఒకప్పుడు దీన్ని నిష్క్రియాత్మకంగా ఉండేదని భావించేవారు. కానీ ప్రస్తుతము కణకోశం కూడా రకరకాల విధులు నిర్వర్తిస్తుందని ఇప్పుడు తెలిసింది. అవి ఏంటంటే ఇది ముఖ్యంగా ఒక మందంగా ఉండే పొర కాబట్టి ఈ కణాన్ని బయట వైపు కప్పి ఉంచి కణానికి రక్షణ ఇస్తుంది, ఒక ఆకారాన్ని ఇస్తుంది. అండ్ రకరకాల పదార్థాల యొక్క శోషణలో కానీ స్రావంలో కానీ ఉపయోగపడుతుంది. అండ్ కణకోశంలో కొన్ని రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా రకరకాల పదార్థాలు అనేవి అనుఘటకాలు అనేవి కణాల మధ్య రవాణా అవుతూ ఉంటుంది. అండ్ కణం పెరుగుదలలో కూడా కణకోశం అనేది ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. అండ్ అంతేకాకుండా మొక్కల యొక్క బరువు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కాండాలు, కొమ్మలు, ఆ శాఖల యొక్క బరువును మోసేందుకు అనుగుణంగా కణకోశం వలనే ఆ మొక్కలు వాటి యొక్క బరువునవి మోయగలుగుతున్నాయి. అండ్ తర్వాత కణం లోపలికి రకరకాల ప్రక్రియల ఫలితంగా ఆస్మాసిస్ అయితేనేంటి, వ్యాపనం ఫలితంగా అయితేంటి కణం లోపలికి అదే పనిగా నీరు అనేది రవాణా కావడం లోపల ఒకలాంటి పీడనం అనేది కలుగుతుంది. ఆ పీడనం అనేది కణకోశం పైన బాహ్య పీడనం లాగా పనిచేస్తుంది. అప్పుడు కణకోశం అనేది అంతే మొత్తంలో లోపలి వైపుకు అంతర్పీడనం కలిగిస్తుంది. ఆ అంతర్పీడనం ఫలితంగా ఈ వృక్ష కణాలు అనేవి రకరకాల పరిసరాల్లో కూడా జీవించేందుకు అనుకూలంగా మారుతాయి. ఇది కణకోశం యొక్క ముఖ్యమైనటువంటి విధులు. తర్వాత నెక్స్ట్ కేంద్రకం పరిశీలించాల్సి ఉంటుంది. కేంద్రకం పరిశీలించడానికి ఒక కృత్యం కూడా మనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెంప, బుగ్గ కణాల్లో ఉన్నటువంటి కేంద్రకాలను మనం ఈ విధంగా పరిశీలించాల్సి. మనం ఇది 8th క్లాస్లో కూడా ఇంతకుముందే
చేసి ఉన్న ఆ కృత్యము ఏంటంటే మనము ఐస్ క్రీమ్ చెంచా కానీ ప్లాస్టిక్ స్పూన్ కానీ సహాయంతో మనం లోపల ఉండేటువంటి చెంప లోపల ఉన్న బుగ్గ లోపల ఉన్న భాగాన్ని మనం గీకినట్లయితే జాగ్రత్తగా రక్తం రాకుండా నెమ్మదిగా గీకినట్టు ఒక పదార్థం వస్తుంది. ఆ పదార్థాన్ని మనం స్లైడ్ పైన వేసుకొని దానిపైన ఒక మిథిలిన్ బ్లూ రంధ్రకం వేసి కాసేపు అయిన తర్వాత ఆ పదార్థాన్ని మనము దానిపైన కవర్ స్లిప్ వేసి పదార్థం అనేది పరుచుకున్నలా చేసి మనం దాన్ని మైక్రోస్కోప్లో పరిశీలించినట్లయితే మనకు ఈ విధంగా చెంప కణాలు అనేవి కనబడతాయి. చెంప కణాలు గుండ్రంగా ఉంటాయి. మిథిలిన్ బ్లూ రంజకం వల్ల కేంద్రకం అనేది మనకు స్పష్టంగా రంధ్రకాన్ని తీసుకొని నీళ్ళు అందులో చుక్కల మాదిరిగా మనకు కేంద్రకం అనేది స్పష్టంగా మనకు కనపడటం అనేది జరుగుతుంది. ఇది కేంద్రకం. ఈ కేంద్రకం యొక్క విధులు ఏంటి? కేంద్రకము ఇంతకీ ఏమేమి పనులు చేస్తుంది? మొట్టమొదటిసారిగా కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కనుక్కోవటం జరిగింది. ఆ తర్వాత కేంద్రకం అనేది ఏమేమి విధులు నిర్వర్తిస్తుందని అని శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు చేయడం ద్వారా కనుక్కోవడం జరిగింది. వారి పరిశోధన సారాంశం ఏంటంటే కేంద్రకం అనేది కణం లోపల ఉన్నటువంటి అన్ని రకాల జీవక్రియలకు కేంద్రకమే కారణం. అందుకే దీన్ని ఏమంటామంటే కణం యొక్క నియంత్రణ గది అని పిలుస్తాం. అంతేకాకుండా ఈ కేంద్రకం లోపల ఒక జన్యు పదార్థం క్రోమాటిన్ పదార్థం అన్న ఒక దారపోగు మాదిరిగా ఉండేటువంటి నిర్మాణము. ఈ దారపోగు మాదిరిగా ఉండే క్రోమాటిన్ పదార్థం అనేది జన్యు పదార్థాన్ని కలిగి ఉండి లక్షణాలు తల్లిదండ్రుల నుంచి పిల్లల లక్షణాలు అనేవి వారసత్వంగా ఏ విధంగా సంక్రమిస్తాయో దానికి కారణమైన పదార్థము ఈ క్రోమాటిన్ పదార్థం. అంటే లక్షణాల యొక్క వంశ పారంపర్యతలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ విధంగా తర్వాత నెక్స్ట్ కణ విభజన. కణం అనేది రెండుగా విడిపోతుంది. అలా ఆ విడిపోవడాన్ని కణ విభజనాన్ని మనం పిలుస్తూ ఉంటాం. మైటాసిస్ కానీ ఇంకోటి మియాసిస్ కూడా కావచ్చు. ఈ మైటాసిస్ మియాసిస్ యొక్క ప్రక్రియ లోపల ముఖ్య పాత్ర వహించేది కేంద్రకం. ఈ విధంగా కేంద్రకం అనేది చాలా రకాల విషయాల లోపల ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకే దీన్ని సెల్ బ్రెయిన్ కణం యొక్క మెదడు అనే పేరుతో దీన్ని పిలుస్తాం. అయితే అన్ని కణాల్లో కూడా కేంద్రకం అనేది ఉండాలని లేదు. కొన్ని కణాల్లో కేంద్రకం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ కణాల్లోనైతే కేంద్రకం ఉంటుందో ఆ కణాలను మనము ప్రత్యేకించి ఒక పేరుతో పిలుస్తాము. దాన్ని నిజ కేంద్రక కణాలు. దీన్ని ఆంగ్లంలో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూకారియోట్స్ అనే పేరుతో పిలుస్తాం. అంటే కణము లోపల స్పష్టంగా కేంద్రక నిర్మాణం, కేంద్రకం అంటే కేంద్రకాన్ని ఆవరించి ఈ విధంగా రెండు పొరలతోటి త్వచము ఉండాలి. త్వచముతో ఉన్నటువంటి ఈ విధంగా నిర్మాణంతో ఉండే కేంద్రకం ఉంటే అలాంటి కణాలను నిజ కేంద్రక కణాలు లేదా యూకారియోటిక్ సెల్స్ గా పిలుస్తాం. ఏవైతే ఈ విధంగా స్పష్టంగా ఉండే కేంద్రకం అంటే త్వచముతోటి లేకుండా, త్వచంతో ఆవరించబడకుండా నగ్నంగా ఈ జన్యు పదార్థంతో ఉంటాయో అలాంటి కణాలను ఏమంటామంటే కేంద్రక పూర్వక కణాలు. కేంద్రక పూర్వక కణాలు. కేంద్రకంలో ఈ పొర దిగువ ఉండేటువంటి చిక్కటి పదార్థాన్ని మనము కేంద్రక ద్రవ్యం అని అంటాం. ఈ కేంద్రక ద్రవ్యంలోనే క్రోమాటిన్ వల్ల తర్వాత ఇక చుక్క లాంటి కేంద్రకాంశం అనేది తేలియాడుతూ ఉంటాయి. కేంద్రక ద్రవ్యాన్ని కనిపెట్టబడిన తర్వాత కణము లోపల మనము జీవపదార్థం అనే అంశాన్ని, జీవపదార్థం అనే విషయాన్ని తిరిగి మళ్ళా మనము వివరించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. జీవపదార్థము అంతేకాకుండా కణద్రవ్యము అండ్ ఇలాంటి అంశాలను అనేవి మరొక్కసారి మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. జీవపదార్థం అంటే ఏంటిది, కణద్రవ్యం అంటే ఏంటిది. కణము లోపల ఈ విధంగా మనం కణము ఊహించుకున్నట్లయితే కణము లోపల మనకు మధ్య భాగంలో ఒక గుండటి కేంద్రకం అనేది ఉంటుందని మనం ఇప్పటిదాకా చెప్పుకోవడం జరిగింది. కేంద్రకంలో చిక్కటి పదార్థాన్ని కేంద్రక ద్రవ్యం అని పిలుచుకుంటున్నాం. కేంద్రక ద్రవ్యం అప్పుడు ఈ ప్లాస్మా పొరకు మరియు కేంద్రకానికి మధ్య విస్తరించి ఉండే ఈ పదార్థాన్ని శాస్త్రవేత్తలు దీనికి
కణద్రవ్యము అని పిలవటం జరిగింది. కేంద్రకంలో ఉండేది కేంద్రక ద్రవ్యము, కణంలో ఉండేది కణద్రవ్యము. ఈ రెండింటిని కలిపి జీవ పదార్థం అనే పేరుతో పిలుస్తాం. ఈ విధంగా జీవ పదార్థం అంటే, జీవ పదార్థం అనేది కణద్రవ్యం, కణం లోపల ఉన్నటువంటి అంటే కేంద్రక ద్రవ్యం మినహాయించి కణములో ఉండేటువంటి మిగతా జీవ పదార్థ భాగాన్ని కణద్రవ్యం అంటాం. కణద్రవ్యము, కేంద్రక ద్రవ్యము రెండింటి కలయిక వల్లనే జీవ పదార్థం అనేది అలా మనం పిలుచుకోవటం సంభవిస్తుంది. ఈరోజు మనము కణ నిర్మాణము మరియు విధులు అనే పాఠ్యాంశంలో చెప్పుకోబడ్డ అంశాల ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఒకటి, నమూనా జంతుగణము మరియు వృక్షగణాల మధ్య తేడాను గుర్తించండి. కణం లోపల ప్లాస్మా పొర విధులను తెలపండి. కేంద్రకం యొక్క ప్రాముఖ్యతను వివరించండి. వృక్షగణానికి కణకోశం లేకపోతే ఏమవుతుంది? ఒక ప్రాజెక్ట్ సమాచార సేకరణ చేయండి, అది గ్రూప్ల వారీగా చేసే ప్రయత్నం చేయండి. వృక్షగణము లేదా జంతుగణము నమూనా తయారు చేయండి. థ్యాంక్ యూ.